పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ ద్వితీయ మహాసభలు కరపత్రాలని జిల్లా కార్యదర్శి కూరంగి మన్మథరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ పాలకొండ పట్టణంలో జరగబోయే సిపిఐ మహాసభలు జయప్రదం చేయాలని తెలిపారు. రైతులు ఎదురు చూడాల్సిన దీనస్థితి ఎదురైందని అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహాసభల్లో అనేక అంశాల మీద చర్చించి భవిష్య పోరాటాలకు ఈ మహాసభలు వేదిక కాబోతోందన్నారు. 3 సంవత్సరాల కాల మహాసభల నుంచి అలాగే జంపర్కోట రిజర్వాయర్ పూర్తి కాలేదు. ఇంతవరకు అది కోట్లాది రూపాయలు వెచ్చించిన ఆ డబ్బులు నీటిలో సముద్రంలో కలిపేసేటట్లే ఉంది. ఇలాంటి పరిస్థితులు కూడా ఇంకా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే పార్వతీపురంలో జరిగిన ఈ 3 సంవత్సరాల కాల మహాసభల నుంచి పాలకొండలో నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి భారత కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తుందని, అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ ఈ పాలకొండలో జరిగిన మహాసభలకు ఈ 2వ మహాసభలకు పాలకొండ పట్టణంలో ఉన్నటువంటి అనేక వర్గాలైనటువంటి ప్రజానీకము ఈ మహాసభలు నిర్వహించుటకు సహాయము సహకారాలు అందించి వాళ్ళు చూసి మా కార్యక్రమాలు మీకు చూడలేదా అని వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఇందులో చెప్పబోయేది ఏంటంటే ఈ సమస్యలన్నిటితో పాటు గవర్నమెంట్లు మారుతున్నప్పుడల్లా పాత గవర్నమెంట్ని తిట్టడం, తర్వాత ఏమో మామూలు కరెంట్ ఛార్జీలు పెంచారని చెప్పి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున గొగ్గోలు పెట్టాడు ప్రతి మీటింగ్లను. అదే ఈవేళ వసూళ్ళు అనేది జరుగుతుంది. మరి ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంటాం. వ్యవసాయం ముఖ్యమైనది, అభివృద్ధి కావాల్సి ఉంది అని చెప్పి అన్నాడు. అని కొత్త ప్రాజెక్టులు ఎక్కడా పూర్తి చేయలేదు. ఈ పెండింగ్లో ఉన్నవి ప్రారంభించాల్సిన నదులు కూడా గడ్డలు కానీ వాగులు కానీ ఒకళ్ళు కానీ వీటికి వాళ్ళు నిధులు మంజూరు చేయడం లేదు. ఆ ప్రయత్నం కనబడడం లేదు. ఎంతసేపు వాళ్ళ చుట్టూ వాళ్ళు